ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తం మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడి ఉన్న ప్రసంగాంశము ఆరాధనలో దేవుని ప్రత్యక్షత. ఆరాధనలో దేవుని ప్రత్యక్షత, రివెలేషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధన మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అనుభవం. అసలు ఆరాధన అంటే అక్షర భావం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ బై వర్షిప్? వర్షిప్ ఈజ్ మూవింగ్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్స్ టువర్డ్స్ అన్ అనదర్ ఆబ్జెక్టివ్. ఆరాధన అనగా మనపైనే మనం పెట్టుకున్న దృష్టిని, ఆలోచనలని మరొక విషయము వైపు మరలించడం. మనపై పెట్టుకున్న మన యొక్క ఆలోచనలను మరొక గురి వైపు, లక్ష్యము వైపు, లేక వస్తువు, వ్యక్తి, మరి ఏదైనా పని ఆబ్జెక్ట్ వైపు మన అటెన్షన్ను మనం మరలించడం. ఆరాధన ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అనుభవం. ఆరాధన ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికతకు సోపానం. వర్షిప్ ఇస్ ఎ గేట్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అన్నారు. ఆరాధన మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి మనము ప్రవేశించే ప్రవేశ ద్వారము వంటిది ఆరాధన అనగా అని దాని భావం. ఆరాధన మనం బహిరంగంగా లేక సమాజముగా, సంఘముగా కూడి చేయు ఆరాధన. రెండవది మనం వ్యక్తిగతముగా, ఏకాంతముగా మనము చేయు దైవ ఆరాధన, పబ్లిక్ వర్షిప్ అండ్ ప్రైవేట్ వర్షిప్. ఏ ఆరాధనలో అయినా మన యొక్క పూర్తి ధ్యాస, ధ్యానం, తపస్సు అన్నది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఆరాధనను గురించి 2 మాటలు వాక్యంలో నుండి చూసిన తర్వాత ఈ అంశంలోకి మరింత లోతుగా వెళ్దాం. మొట్టమొదట దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో దేవుణ్ణి ఆరాధించుట విషయమై దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దట్ వాస్ ది వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అది. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ye shall not bow down to them or worship them. నీవు వాటికి సాగిల పడకూడదు, నీవు వాటిని పూజింపకూడదు. వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ పూజింపకూడదు, సాగిల పడకూడదు. ఇవన్నీ కూడా ఆరాధనకు సంబంధించిన పదాలు. అంటే నీవు దేవుణ్ణి తప్ప మరో ఏ వ్యక్తిని, వస్తువును, రూపాన్ని, విగ్రహాన్ని, పైన ఆకాశం కింద కానీ, మీద కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, భూమి మీద ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, నీవు వాటిని ఆరాధింపకూడదు. ఇది ఒక విన్నపము కాదు, ఒక దైవ ఆజ్ఞ. నీవు వాటిని పూజింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాటిని ఆరాధించకూడదు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. God is spirit. Those who worship him must worship in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఆరాధనను గురించి ప్రభు అయిన యేసుల వారు చెప్పిన మాట ఇది.
ది ఆర్డర్ టు వర్షిప్ గాడ్, దేవుణ్ణి ఆరాధించుట కొరకు ప్రభు ఇస్తున్న ఒక ఆదేశం, ప్రభు సూచిస్తున్న ఓ విధానం. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి. పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను రెండింటినీ కలిపి కూడాను మనం చూస్తే దేవుడు ఆత్మ. ఆయన ఓ రూపం, ఓ వస్తువు, ఓ ఒక పదార్థం కాదు. దేవుడు ఆత్మ. ఆయనను తప్ప మరో దేనిని కూడా నీవు పూజింపకూడదు, ఆరాధింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ, ఆయన్ను ఆరాధించుట అన్నది జరిగితే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ప్రభు చెప్తున్నారు. ఆరాధన అనగా ఒక అడోరేషన్. వర్షిప్ ఈజ్ an adoration, a submission, a confession and a meditation. ఆరాధన అనగా మనము దేవుని ఎదుట మనల్ని మనము సమర్పించుకోవడం, దేవుని ఎదుట మన హృదయం కుమ్మరించుకోవడం, మన ఎదుట దేవుని ఎదుట మన జీవితాన్ని ఒప్పేసుకోవడం. మనము ఆరాధన అనగా మనం ఒక దైవిక ధ్యానంలోనికి వెళ్ళిపోవడం. పరధ్యానం కాదు, దైవ ధ్యానంలోనికి మనము వెళ్ళిపోవడం. వర్షిప్ ఈజ్ ఎ సెలబ్రేషన్, ఎ సెలబ్రేషన్ ఆఫ్ ది రిడీమ్డ్. ఆరాధన అనగా అది ఓ మహోత్సవము, దైవోత్సవము. ఈ మహోత్సవము విమోచన మహోత్సవము. విమోచించబడిన వారు దేవునికి స్తుతులు, ఆరాధన అర్పించేటువంటి ఘట్టమే నిజమైన ఆరాధన. దేవునిచే విమోచించబడ్డ వారు బైబిల్ గ్రంథంలో మనం ఆది నుండి చూసినప్పుడు వారు ఏ కష్టము, సంకటము, సంక్షోభము, బానిసత్వము, బంధకాల నుండి విడుదల పొందిన చరిత్రలో దే రైట్ ఏ పోయం ఆఫ్ రిడెంప్షన్, ఓ విమోచన గీతాన్ని వారు రచిస్తారు, వారు గానం చేస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో నుంచి విడిపించబడ్డ తర్వాత మోషేతో పాటు మిర్యాము, సమాజము, అహరోను అందరూ కూడా విత్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, విత్ ది ప్రైజింగ్ వాయిస్, స్తుతి స్వరంతో, వాయిద్యాలతోటి విమోచన గీతాలను ఆలపించారు. విమోచన గీతం ఏ రాజు, ఏ వ్యక్తి తన జీవితంలో విడుదల పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత వారు రాసినటువంటి గీతాలే విమోచన గీతాలు, విడుదల గీతాలు. హెజ్కియా మరణాన్ని చేరుకున్నారు. దేవుడు కటాక్షించి మరో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. ఆయన రాశాడు ఓ విమోచన గీతాన్ని. సో ఎవ్రీవన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ది పవర్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ were moved by the Spirit and they wrote this song of redemption to praise God and to worship the Lord. ప్రభుని ఆరాధించడానికి వారు ఇలా విమోచన గీతములను వ్రాశారు. మనం చదివిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో అక్కడ కూడా విమోచన ప్రజ చేస్తున్న ఓ ఆరాధన మహోత్సవాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. 14వ అధ్యాయం 3వ వచనంలో చివర కొనబడిన అనే మాట మనం చూస్తాము. అలాగే 4వ అధ్యాయం చివరన కొనబడిన అనే పదం చూస్తాం. మీకు చూపిస్తాను నేను. 14వ అధ్యాయం 3వ వచనం, పెద్దల ఎదుటన ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు, భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి, కొనబడిన. దెన్ అగైన్ 4వ వచనం చివర, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. కొనబడిన వారు అని 3-4 వచనాల్లో ఉన్న మాట ఆంగ్లంలో రిడీమ్డ్ అనే పదాన్ని మనం చూస్తాం. మరి వారు విమోచించబడిన వారు, ఇక్కడ తెలుగులో కొనబడిన వారు.
ఇంగ్లీష్లో రిడీమ్డ్, విమోచించబడ్డవారు. దీన్ని జతపరిచే ఓ మాట మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. ఆయన తన స్వరక్తమిచ్చి కొన్న సంఘమని మరి పౌలు గారు చెప్తున్నారు. 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. మీరు గమనించాలని చూపిస్తున్నమాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, ఇంగ్లీష్లో పర్చేజ్డ్ అనే మాట మనం చూస్తాము. దేవుడు కొన్నాడు. బై పేయింగ్ ఎ ప్రైస్, ఓ వెల కట్టి ఆయన మనల్ని సంపాదించుకున్నారు. ఆ వెల ఏమిటంటే సిలువలో ఆయన కార్చిన ఆయన స్వరక్తం. ఆయన తన స్వరక్తమిచ్చి గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును ఆయన ప్రోక్షించలా. He has given his own blood to redeem us, to deliver us and to purchase us. మనల్ని కొనుటకు, విమోచించుటకు ప్రభు అయిన క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చారు. స్వరక్తమిచ్చి సంపాదించారు. సంపాదించారు అని తెలుగులో, పర్చేజ్ అని ఆంగ్లంలో, ఇక్కడ ప్రకటన గ్రంథంలో కొనబడిన వారు ఇంగ్లీష్లో రిడీమ్డ్. ఈ పదాలన్నీ ఒక చోటికి చేరుస్తే ఈ ప్రజ విమోచన జనాంగం, విమోచించబడ్డవారు, దేవుని క్రీస్తు యొక్క రక్తముచే కొనబడినటువంటి వారు, దేవుడు తన సంపదగా సంపాదించుకున్నటువంటి సంఘం. వీరు ఒక రిడీమ్డ్ నేషన్గా, విమోచన ప్రజగా వారు దేవునిని ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో అలా వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు అంటే మీరు 7వ వచనంలో చివర మీరు చూడవచ్చు. 14వ అధ్యాయం 7వ వచనం. ఓకే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. నమస్కారము, వర్షిప్ అని ఆంగ్ల పదంలో ఉన్నది. ఆయనకు కలగజేసిన వానికి నమస్కారము చేయుడి. వర్షిప్ the God who has created everything. సర్వమును కలగజేసిన వానిని నమస్కరించుడి, ఆరాధించుడి అని దాని భావం. విమోచన ప్రజగా వీరందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన ప్రజ ఆయన సంఘమైన వారికి ఉన్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే టు వర్షిప్ గాడ్, ఆరాధించుట. ఈ ప్రతి ప్రభు దినాన్న ఆదివారం మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము అంటే ఆయన్ను ఆరాధించుట కొరకు మనం వస్తున్నాము. ఆయన మందిరమునకు, ఆయన నామమున నిర్మితమైన, ప్రతిష్ఠితమైన ఆయన ఆవరణములలోనికి, ఆయన ఆలయ ప్రాంగణంలోనికి మనం చేరుతున్నాము. We have our own business and responsibilities, but yet we come into the presence of God, to the sanctuary of God, to worship Him. మన జీవిత వ్యాపకాలు ఎన్ని ఉన్నా వాటన్నిటిని కూడా మనం ప్రక్కకు పెట్టి ఆ దేవుని ఒక సంఘముగా, సమాజముగా, విమోచన జనాంగముగా ఆయనను ఆరాధించుట కొరకు మనం ఆయన మందిరములోనికి చేరుతున్నాం. ఆయన ఆరాధించడానికి వస్తున్నాం. ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనలో ఒక దైవ చర్య జరగాలి. రివల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత అన్నది జరుగుతుంది. ఆరాధించుట మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ. ఆరాధన ప్రభు ఇచ్చిన ఆదేశం. ఆరాధన విమోచన ప్రజ యొక్క ఆధిక్యత. విమోచించబడ్డ దేవుని ప్రజ అయిన
ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్న ఆయన ప్రజలైన వారికున్న ప్రివిలేజ్ ఈస్ టు వర్షిప్ గాడ్. ఆయనను ఆరాధించుట ఆధిక్యత. ఇలా ఆరాధించుచుండగా ఏ విధమైన దైవ ప్రత్యక్షతలు ఆరాధనలో జరుగుతాయో మనం చూడబోతున్నాం. ఆరాధన నీవు దేవుని ఎదుట చేస్తుండగా నీవు దేవునికి నీ దేవుని ఎదుట నిన్ను నీవు కుమ్మరించుకుంటావు. దేవుని సన్నిధిలో మనల్ని మనము ఆయన ఎదుట కుమ్మరించుకుంటాము. కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకము ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. అడోరేషన్ ఈజ్ ఎ కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బిఫోర్ గాడ్ ద క్రియేటర్. సృష్టికర్త అయిన ఆ దేవుని ఎదుట మనల్ని విమోచించిన ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు ఎదుట మన హృదయములను కుమ్మరించుకోవడమే ఆరాధన అంటే. We learn to submit ourselves as we come to worship God. దేవుణ్ణి ఆరాధించడానికి మనము కార్యోన్ముఖులం అవ్విన తరుణము నుండి మనలో ఒక ఆరాధన భావాలు పెళ్ళి ఉబుకుతాయి. వర్షిప్ ఈజ్ అవర్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, మన యొక్క అంతర్య అనుభవము ఆరాధన అనగా. ఆరాధన అంటే కొన్ని ఆచారాలు, పద్ధతులు, విధానాలు కాదు. ఆరాధన అంటే ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో జరిగే చర్య, ప్రతి చర్య. దేవుని సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించుడి. వర్షిప్ ఈజ్ అడోరేషన్. ఆరాధించుచుండగా మనల్ని మనము ఆయన ఎదుట కుమ్మరించుకుంటాం. కుమ్మరించడం అంటే ఒక పాత్రలో ఉన్న సమస్తాన్ని కూడా దాన్ని బోర్ల పెట్టి పూర్తిగా దాన్ని క్రిందకు పడిపోయేలా ఉంచితే ఎలా లోపలున్న అంతా కూడా బయట పడిపోతుందో, కుమ్మరించుట అనగా అదే ఆరాధన. దేవుని ఎదుట మనలోని సమస్తాన్ని ఆయన పాదాల ఎదుట కుమ్మరించుకునేలా చేస్తుంది. విదౌట్ హైడింగ్ ఎనీథింగ్ టు గాడ్ అండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఏది దాచిపెట్టకుండా, ఏది కప్పిపుచ్చుకోకుండా, ఏది మిగలబెట్టుకోకుండా, ఇది దేవునికి సంబంధం లేదు, ఇదేదో నా వ్యక్తిగత వ్యవహారం అని అనుకోకుండా దేవుని ఎదుట సమస్తాన్ని కుమ్మరించుకునేటువంటి అనుభవం. మనలోని మంచి, మనలోని చెడుగు, మనలోని సన్మార్గము, దుర్మార్గము, మనలో ఉన్న పవిత్రత, అపవిత్రత, మనలో ఉన్న సద్విషయాలు, దుర్విషయాలు, మన జయాలు, అపజయాలు, మన అవమానాలు, సన్మానాలు సర్వం దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. మనకున్నవి, మనకు లేనివి, మన కొరతలు, కలతలు, కన్నీళ్ళు అన్నీ దేవుని ఎదుటికి రావాలి. దట్ ఈస్ ద ప్లేస్ ఆర్ ద పాయింట్ ఆఫ్ వర్షిప్. ఆరాధన అనగా, ఆరాధన యొక్క అనుభవం అనగా మనము దేవుని ఎదుట మన హృదయములను కుమ్మరించుకోవటం. రెండవది ఆరాధన ధ్యానం. ఆరాధన ఒక ధ్యానం. మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? నేను యోగాసనాల గురించి మాట్లాడడం లేదు, దైవిక ధ్యానాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధి యందు ధ్యానము చేయమని, దేవుని ఆలయమందు దేవునిని ధ్యానించమని దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. దేవుణ్ణి ధ్యానించే అనుభవంలోకి మనం వెళ్ళామా? ధ్యానం మనల్ని
ఒకే ఒక్క పాయింట్ దగ్గరే పెడుతుంది, ఒకే ఒక అంశం. దట్ ఈస్ గాడ్ అండ్ యూ. దేవుడు మరియు నీవు, మీరిద్దరే కూర్చుంటారు ఎదురెదురుగా. దేవుడే మన ముందుంటారు, మనం దేవుని ముందుంటాము. దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మెడిటేషన్. ఇదే ధ్యానం అంటే ఆరాధనలో. కీర్తనల గ్రంథం 48వ సంకీర్తన 9వ వచనం, దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవుని ఆలయంలో మనం దేవుని యొక్క కృపను ధ్యానించాలి. ఆలయంలోకి వచ్చి కూర్చున్న మనం ఎన్ని దిక్కులు చూస్తామో, ఎన్ని చోట్లకేసి చూస్తాము. దేవుని మీద ధ్యానం, దేవుని కృపను ధ్యానించేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవుని ఆలయంలోనికి వచ్చి ఉన్నప్పుడు లోపల స్థలం లేదు, మాకు బయట కూర్చున్నామని మీరు అనుకుంటున్నా, మీరు దేవుని యొక్క ప్రాంగణంలో ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చాము. దేవుని కృపను మనం ధ్యానించాలి. I acknowledge my very existence at this very moment is the grace of God. నా దృష్టిలో ఈ క్షణానికి ఇక్కడ నేను నిలబడి ఉండటం ప్రాణంతో ఇది దేవుని యొక్క కృప. ఇలా మనమందరం మన జీవితాల్లో దేవుని కృపలను ధ్యానించాలి. మనకున్న సర్వం దేవుడిచ్చినదని గుర్తిస్తూ ఇక్కడ కూర్చొని ఇక్కడ చేరి నీవు ధ్యానించాలి దేవుని కృపను. ఈరోజు తండ్రి నాకు ఈ స్థితి, ఈ స్థాయి, ఈ స్థానం, ఈ దీవెన, ఈ ఆధిక్యత, ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చారు ప్రభు, ఇది మీ కృప. దేవుని కృపగా దేవుని ధ్యానంలో మనం గడపాలి. దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితేమే. దేవుని యొక్క కృపను ధ్యానించడమే ఆరాధన అంటే. ఆరాధన అనగా ఒక ఒప్పుకోలు. వర్షిప్ ఈజ్ ఆల్సో ఎ కన్ఫెషన్. దేవుని ఎదుట మన జీవితాలను ఒప్పుకోవడం. మీకు 2 విషయాలు వాక్యం నుండి చూస్తాను. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24, 25 వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినడలా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలోకి ఒక అవిశ్వాసి వచ్చారు, ఒక నాన్ క్రిస్టియన్ వచ్చారు, ఒక అన్బిలీవర్ వచ్చారు, ఒక క్రైస్తవేతరుడు వచ్చారు. దేవుని ఆలయంలోనికి మీరు వచ్చి మీరు దేవుని మందిరంలో మీ ఆరాధన, మీ ప్రసంగాలు, మీ కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత అతడిలో ఒక రియాక్షన్ జరుగుతుంది. అతడు పాపి అని గ్రహిస్తాడు అని పౌలు చెప్తున్నాడు. తర్వాత అతడు దేవుని సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. అంటే వర్షిప్. ఏ నాన్ వర్షిపర్ if enters into the place of worship or into the midst of the worshippers, he shall be converted as a worshipper. ఆరాధకుల ఆరాధనా స్థలం, ఆరాధించేటువంటి వారి మధ్యకు ఒక అవిశ్వాసి, క్రైస్తవేతరుడు, ఈ ఉపదేశమే తెలియని వ్యక్తి వస్తే మీ మధ్య అక్కడ జరిగేటువంటి దైవ కార్యాలను చూచి దైవ ప్రవచనాలను విని అతడు కూడా తను పాపినని గుర్తిస్తాడు, గ్రహిస్తాడు, పశ్చాత్తాపడతాడు, ఒప్పుకుంటాడు. అతడు కూడా వర్షిప్పర్ అవుతాడు. దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాడు. ఇతడికి ఈ ఆరాధన ఎవరూ నేర్పలేదు. ఇలా దేవుని నమ్ముకోమని ఎవరూ బలవంతం చేయలేదు. But he has been influenced
బై ది వెరీ అట్మాస్ఫియర్ ఆఫ్ ది వర్షిప్. అక్కడ నెలకొన్న ఆరాధన వాతావరణంచే ప్రభావితుడై అతని స్థితిని గ్రహించిన వాడై, పాపి అని గ్రహించి దేవుణ్ణి ఆరాధించే బిడ్డ అవుతాడు. సాగిలపడి దేవునికి నమస్కారం చేయవాడవుతాడు. ఈరోజు మన ఆరాధనా స్థలాలు, మన ఆరాధన ఆలయాలు అనేకులను దేవుని యొద్దకు నడిపించేటువంటి సాధనాలు కావాలి. మన ఆరాధనా విధానాలు ఇతరులను దేవుణ్ణి ఆరాధించే, జీవము గల దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నడిపించే విధంగా ఉండాలి. అట్టి సాధనాలుగా అవ్వాలి. దేవుని సన్నిధిలో జరిగే ప్రక్రియ, ఆరాధిస్తూ ఉండగా ఆరాధన మధ్యలో ఒక క్రైస్తవేతరుడు వచ్చినప్పుడు అతడులో జరిగే కార్యం. క్రైస్తవేతరుడు అంటే మనంతా క్రైస్తవులు, ఇది వేరే వాళ్ళకని అనుకోకండి. ఈ ఉపదేశము ఎరుగని వాడు, ఈ గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సువార్తను ఎరుగని వాడు క్రైస్తవుడైనా అవనివ్వండి, క్రైస్తవేతరుడైనా అవనివ్వండి. వన్ హూ హస్ నాట్ గాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గాస్పల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సువార్త యొక్క స్పర్శ, అనుభవం, అవగతం లేకుండా ఉన్న ప్రతి ఏ వ్యక్తి అయినా ఆరాధనలోనికి వచ్చినప్పుడు అతడు పాపి అని గుర్తించుట, దేవుణ్ణి ఆరాధించేవాడుగా మారుట జరుగుతుంది. కీర్తన 90వ సంకీర్తన 8వ వచనం, నీ సన్నిధిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. నీ సన్నిధిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. దేవుని యొక్క సన్నిధిలో మన రహస్య పాపాలు మనకు కనబడాలి. దేవుని సన్నిధిలో ఆరాధనలో ఒక చర్య జరుగుతుంది. అదేమిటంటే మన యొక్క భౌతిక దృష్టి మూతపడి ఒక ఆత్మీయ దృష్టి తెరవబడుతుంది. మన ఈ కళ్ళు మూయబడితే మళ్ళీ చూస్తారులేండి, భయపడకండి. ఆత్మీయ దృష్టి ఏర్పడుతుంది. నేను ఎవరినని నిన్ను నీవు చూచుకునే ఒక కనువిప్పు కలగజేస్తుంది దేవుని ఆరాధనలో గడుపుచుండగా మనలో జరిగే ఒక చర్య, దట్ ఇట్ ఓపెన్స్ అవర్ ఇన్నర్ ఐస్ అండ్ విల్ మేక్ us to see what we are and to admit before God what we are. మనమేమిటి అన్నది మనల్ని చూసుకునేలా, దేవుని ఒప్పుకునేలా దేవుని సన్నిధి మనలో కార్యం జరిగిస్తుంది. ఆరాధిస్తూ ఉండగా సొలొమోను మహారాజు ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ప్రార్థిస్తున్న రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి 30 వచనాలు చదువుతున్నాను. అక్కడ ఆయన ప్రార్థిస్తూ, ఓ దేవా, ఎప్పుడు నీ చూపులు, నీ కళ్ళు ఈ ప్రదేశంపై ఉండాలి. ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడల్లా వారి పాపాలు క్షమించబడాలి. ఆయన చేసిన ప్రార్థనల్లో, సొలొమోను యొక్క ప్రార్థన అంతట్లో కూడా ఇక్కడ ప్రార్థన చేసిన వారందరికీ అద్భుతాలు, స్వస్థతలు అని చేయలా. ఇక్కడ ప్రార్థన చేసిన వారందరి యొక్క పాపములు క్షమించబడాలి. హి ఈస్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఆయన యొక్క ప్రేయర్ ఆఫ్ డెడికేషన్, ప్రతిష్ఠ ప్రార్థనలో, ఆ ఆలయంలో జరిగే ఆరాధనల్లో ప్రధానంగా దేవుడికి మానవులకి మధ్య జరగవలసినటువంటి కార్యముగా ఆయన దేన్ని గురించి ప్రార్థన చేశారు అంటే పాపముల క్షమాపణ, పాప క్షమాపణ, పాపాలు క్షమించబడాలి. దట్ పీపుల్ షుడ్ రిసీవ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. మిత్రులారా, మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇక్కడ మనం చేసిన పాపములకి, దుర్మార్గాలకి, దుశ్చర్యలకి దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తారు. దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి ఆరాధించే యొక్క అనుభవంలో నిన్ను నీవు కుమ్మరించుకునే అనుభవం, ధ్యానించే అనుభవం, దేవుని ఎదుట నీవు ఒప్పుకునే అనుభవంలోనికి వెళితే
మన పాపములు క్షమించబడతాయి. ఆరాధనలో ది ఫస్ట్ పార్ట్, ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మన పాపములను మనము ఒప్పుకొందాము. పాపాలు ఒప్పుకోవాలి దేవుని ఎదుట. పాప క్షమాపణ ప్రధానం ఆరాధనలో. అందుకే మన దక్షిణ క్రైస్తవ సంఘ ఆరాధనలో ప్రథమ అంశము ఆరాధనలో పాప క్షమాపణ. సో ఇలా సొలొమోను మహారాజు పాప క్షమాపణను గురించి దీర్ఘంగా, భారంగా ఆయన ప్రార్థించారు. యేసు ప్రభు కూడా ఆలయానికి వెళ్ళారు ఓ రోజు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనంలో సమాజ మందిరములకు ఆయన వెళ్ళాడు. ఆ రోజుల్లో సమాజ మందిరం అంటే చర్చ్ ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. సమాజ మందిరంలో దేవుని ప్రజలు అయిన ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. అక్కడ వారు దైవ ప్రవచనాలను, లేఖనాలను యాజకులు చదవగా వింటారు. 7 మంది 7 ప్రవచనాలను చదువుతారు. 7గురిలో 2 యాజకులు చదివితే 5 మంది యాజకేతరులు అంటే లే పర్సన్స్ వాక్యం, ప్రవచనాలు, లేఖనాలు చదువుతారు. 7 readings out of 7, 2 readings shall be read by the priest and the remaining 5 by the members present or the lay people. గుడికొచ్చిన మీలాంటి వాళ్ళు వాక్యం చదువుతారు. అలా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన్న ఆరాధనలు జరుగుతాయి. విశ్రాంతి దినం యేసు ప్రభు కూడా సమాజ మందిరానికి వెళ్ళారు. అక్కడ ఒక ఊచ చేయి గలవాడు ఉన్నాడని, అలా ఊచ చేయి గలవాడు ఉంటే అక్కడ యేసు ప్రభు ఏం చేస్తారో చూడాలని ప్రజలు చూస్తున్నారు. నాట్ టు విట్నెస్ ఎ సర్ప్రైజ్ ఆర్ ఎ మిరకల్ బట్ టు ఫైండ్ ఫాల్ట్స్. 2వ వచనం, అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనేనండి, విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఇది ఆరాధనా స్థలం, సమాజ మందిరం. దేవుణ్ణి ఆరాధించుట కొరకు ప్రజలు వచ్చి కూడి జరిగించే ఆరాధన కార్యక్రమం. అక్కడికి అన్ని రకాల వాళ్ళు చేరుకుంటారు. ముఖ్యంగా బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ఇక్కట్లలో ఉన్నవారు దేవుని మందిరానికి వస్తారు ప్రార్థనలు చేసుకోవడానికి. ఈ ఊచ చేయగలవాడు వచ్చాడు. నీవే నాకు దిక్కు దేవా అంటూ దేవుని మందిరానికి వచ్చాడు. అక్కడ ద సో కాల్డ్ రిలీజియస్ హెడ్స్ ఉన్నారు. అక్కడ వారు మత పరంగా మేము చాలా గొప్ప వాళ్ళమని భావించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ అందరూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అక్కడ జరుగుతున్న సన్నివేశం సమాజ మందిరం, ఆరాధన జరుగుతుంది. యేసు ప్రభు వచ్చారు, ఉన్నారు అక్కడ. ఊచ చేయగలవాడు ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడో అని తప్పు పట్టుకోవడానికి చూస్తున్న ప్రజ అక్కడ ఉన్నారు. ఇది అక్కడ సీన్. వర్షిప్ అంటే ఏమిటి? ఫర్ సమ్ చర్చ్ ఈజ్ నాట్ ఎ వర్షిపింగ్ ప్లేస్. కొందరికి దేవుని మందిరం అంటే అది ఆరాధనా స్థలం కాదు. ఆరాధించుట కొరకై దేవుని ప్రజలు వచ్చేటువంటి ఒక పవిత్ర ప్రదేశం, ప్రార్థన మందిరం కాదు. దురదృష్టవశాత్తు ఫర్ దెమ్ వర్షిప్ మీన్స్ ఎ ప్లేస్ టు ఎగ్జిబిట్ దేర్ సెల్ఫ్ ప్రైడ్ అండ్ టు పోస్ దేర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఆరాధన అంటే వాళ్ళ వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలు, కొందరి దృష్టిలో వారి వ్యక్తిగత ప్రాముఖ్యత. చర్చిలో వాడి పేరు చెప్పలేదు అంటే చర్చ్ అయితేనే ఖైమా చేస్తారు. చర్చిలో వాళ్ళ పేర్లు చెప్పాలి, గొప్పలు చెప్పాలి.
వాళ్ళు ఇచ్చినవి చెప్పాలి, సదింపులు చదివినట్లు చదవాలి. ప్రకటనల్లో నేను వింటాను, మీరు ఇచ్చే డబ్బుల గురించే ఓ గంట సేపు ప్రకటనలు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దిస్ సెక్రటరీ గారిని నేను తప్పు పట్టడం లేదు, సంఘాన్ని తప్పు పడుతున్నాను. ఈ యొక్క పద్ధతి సరైంది కాదని నేను దేవుని యొక్క సేవకుడుగా వాక్యానుసారంగా చెప్తున్నాను. మనం ఇచ్చినది అందరికీ చెప్పాలి. వాళ్ళ పేరు, వాళ్ళు ఎవరి ఇది మనవడు, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ ఉద్యోగాలు, హోదాలు, ఇవి అవసరమా అంటున్నాను నేను. నా దృష్టిలో ఇవి సరి అయినవి కావు. ఆరాధన అంటే దేవుడు మహిమపరచబడాలి. వర్షిప్ ఫర్ సమ్ వర్షిప్ మీన్స్ టు ఎగ్జిబిట్ దేర్ ఓన్ సెల్ఫ్ ప్రైడ్. వాళ్ళని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడమే వాళ్ళకి అవసరం. ఫర్ దెమ్ వర్షిప్ ఈస్ ఎ క్రిటిసిజం అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. ఆరాధన అంటే ఇతరులని తప్పులు పట్టుకోవడమే. గుడికి మనం ఎందుకు వస్తామంటే ఎక్కడ ఏ తప్పు జరుగుతుందా, ఏం మీరు డిటెక్టివ్లా, ఏ తప్పు జరుగుతుందా పట్టుకోవాలని. యేసు ప్రభు ఈ ఊచ చేయగలవాని విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తారా లేదా అని ఆయన మీద నేరము మోపవలైనని ఉండి విశ్రాంతి దినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుని మందిరంలో. తప్పు ఎక్కడ జరుగుతుందా దాన్ని పట్టుకొని ఆరబెడదామా, ఇదే వాళ్ళ టెండెన్సీ. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు వాళ్ళు అక్కడ. అయితే వాళ్ళు చేస్తున్నది తప్పులు కనిపెట్టి నేరం మోపి ఇదంతా ఒక పెద్ద సీన్ చేయడం. ఫర్ సమ్ వర్షిప్ ఈజ్ ఓన్లీ ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్. కొందరికి ఆరాధన అంటే కొన్ని సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, ఆచార కర్మకాండలు. మనం ఇలా చేస్తేనే ఆరాధన, మిగతాది ఆరాధన కాదు. ఫర్ సమ్ వర్షిప్ ఈజ్ రిలీజియస్ లాస్ అండ్ ఆర్డర్స్. కొంతమందికి ఆరాధన అంటే అవేవో కొన్ని కట్టుబాట్లు, చట్టాలు, శాసనాలు, విధి విధానాలు ఆరాధన అంటే. ఇక్కడ సమాజ మందిరంలో, దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రజల మధ్య ఒక కష్టములో ఉన్నవాని ఎడల దయచూపు దేవుని చూస్తున్న ప్రజలు చూస్తున్న తీరు, తప్పు కనిపెట్టాలి, నేరం మోపాలి అని చూస్తున్నారు వీళ్ళు. తర్వాత యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా. ఎంత ప్లెయిన్గా అడిగినా కూడా వాళ్ళు నోరు మెదపల. ఎక్కడ నోరు తెరిస్తే ఇక ఆయన్ను సమర్థించినట్లు అవుతుందేమోనని ఏమీ అనలేదు. అప్పుడు యేసు ప్రభు వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ ఊచ చేయగల వానితో చెప్పాను. చెప్పగా వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను. వాళ్ళ యొక్క కఠిన హృదయాన్ని చూశారు ప్రభు. చర్చిలో వాళ్ళ యాటిట్యూడ్ చూశారు ప్రభు. తప్పులు కనిపెట్టాలి, చట్టాల గురించి మాట్లాడాలి, ఏవో వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి వెళ్ళబుచ్చుకోవాలి, ఇలాంటి యొక్క దృక్పథంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వాళ్ళను కన్విన్స్ చేయడానికి చెప్పిన మాట కూడా వాళ్ళ చెవుల్లోకి వెక్కలేదు, వాళ్ళ స్పందన తీసుకురాలేదు. వాళ్ళు దే కెప్ట్ క్వైట్. వారి కాఠిన్యం, హృదయ కాఠిన్యం నిమిత్తం యేసు ప్రభు కోపపడి దుఃఖపడి వారిని కోపముతో కలయజూచి ఆ ఊచ చేయగలవాన్ని బాగు చేశారు. క్రిటిసిజమ్స్ will not stop the deeds of the Lord in His church. విమర్శలు, తప్పు పట్టాలని, నేరం మోపాలని చూసేటువంటి దృక్పథాలు దేవుని సంఘంలో దైవ కార్యాలను ఆపజాలవు.
వాళ్ళు అలా గడపాల్సిందే తమ జీవితాంతం. బట్ కనికరము గల దేవుడు, తన కనికరమును ఎవరు కూడా ఆపు చేయలేరు. ఆయన కరుణ ప్రవహిస్తూనే ఉంటుంది. దీనుల, నలిగిన, విరిగిన వారి జీవితాలను ఆయన కరుణ చేరుతూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టిస్తూ వచ్చినా ఆయన కరుణ చూపక మానడు. ఊచ చేయగలవానని ఆయన స్వస్థపరిచారు. వర్షిప్ ఈజ్ ఎ సర్వీస్, ఎ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎ కేరింగ్ ఎక్స్పీరియన్స్. ఆరాధన అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కాదు. ఆరాధన అంటే ఒక సేవ, ఒక షేరింగ్, పంచుకోవడం, ఒక శ్రద్ధ చూపడం, కేరింగ్. నేను బలిని కోరువాడను కాను, కోరినెడల నేను మీతో చెప్పుదును. కనికరమునే కోరుచున్నాను, కానీ నేను బలిని కోరను. ప్రభు కనికరమును కోరుచున్నాడు, బలులు కాదు. ఈరోజు మన రిచువల్స్ కాదు, మన అటెండెన్స్ కాదు కావాల్సింది. అవర్ వర్షిప్, మన ఆరాధన కావాలి దేవునికి. మనం వచ్చామా, కూర్చున్నామా, కొంత సమయం గడిపేశామా, కొంచెం కానకేసేసామా, అమ్మేనన్నామా, వెళ్ళిపోతున్నామా? ఇది కాదు దేవుడు మనల్ని చూడగోరేది. మనము ఆయనను ఆరాధించుట దేవుడు చూడగోరుతున్నాడు. ఆయన్ను ఆరాధించుటలో మనం ఒక అద్భుతమైన ఆశీర్వాదాలకు లోనవుతాము. ఆయన సంధింపునకు మనము లోనవుతాము. అలా ఆరాధించే అనుభవము మనకు అవసరం. ఆరాధనలో ఓ పవిత్రమైన అనుభవంలోనికి, ఒక ఆహ్లాదకరమైన అనుభవంలోనికి మనము ప్రవేశించాలి. మనలో ఉన్న ద్వేషాలను, పగలను, ప్రతీకారాలను, అసూయలను, మనలో ఉన్న ప్రతి కీడును, చెడుగును, మనలో ఉన్న ప్రతి అపవిత్రతను, కలహములను మనం విడనాడాలి. మీరు వీటన్నిటిని ఒకసారి ఇగ్నోర్ చేయండి. మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నన్ను ఏమో అన్నారు అని ఒకరి గురించి బాధపడుతూ కూర్చుంటే మీలో ఉండే మానసిక స్థితికి వాటన్నిటినీ మీరు ఇగ్నోర్ చేసి మీరు ఒక ప్రశాంతంగా గడపండి. ఎటువంటి మానసిక స్థితి మీలో ఉంటుందో మీరు చూడండి. బాధపడకండి ఇలాంటి నెగిటివ్ విషయాల గురించి. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు నడిచి రండి. దేవుణ్ణి ఆరాధించడానికి అధిక సమయం గడపండి. దేవుని ఆరాధనలో పాల్గొనుటను నిర్లక్ష్యం చేయకండి. దేవుని ఆరాధించుటను ఎంత ప్రేమిస్తామో, దేవుని ఆరాధనలో ఎంత మనం తరిస్తామో అంతగా మనం జీవితంలో ఆశీర్వదించబడతాం. అటువంటి దివ్యమైన ఆధ్యాత్మిక దైవిక అనుభవాలతో కూడిన దైవ ఆరాధన అనుభవంతో ఈ విశ్వాస జీవితంలో మనం ఎదుగుటకు, కొనసాగుటకు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనుడు మనందరికీ సహాయం చేయను గాక.